ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం గోల్డ్, సిల్వర్ ఎలా ఉన్నాయి? ఎందుకు ఇవి అంత రాకెట్‌లాగా ఎళ్ళిపోతున్నాయి? అనేది ఇప్పుడు మనం చూద్దాం ఈ వీడియోలో. మేజర్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ గోల్డ్ గనక పెరుగుతుంది అంటే మేజర్ రీజన్ ఇంటర్నేషనల్‌గా అన్‌సర్టెనిటీ ఉంది అని. అలాంటి అన్‌సర్టెనిటీని క్రియేట్ చేసే లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా మొత్తం ఆ వరల్డ్ మొత్తాన్ని అన్‌సర్టెనిటీ క్రియేట్ చేసే ఒకే ఒక మనిషి ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు. ఆయన వల్ల మొత్తం వరల్డ్ మార్కెట్స్ అన్నీ గూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. సేమ్ ఆయన ఇప్పుడు చేసిన పనికి ఇండియా మీద 50% టారిఫ్ ఎయటం వల్ల ఒక రకంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపుదామని జెప్పి ఇండియాని టార్గెట్ చేయటం అనేది వరల్డ్ మొత్తం ఖండిస్తున్నాయి. కానీ వాటి యొక్క ఎఫెక్ట్ మాత్రం ఇండియా పౌరుల మీద, కంట్రీ మీద ఎఫెక్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇండియా ఏం చేస్తుంది దానివల్ల ఎఫెక్ట్ అవ్వటం వల్ల కేవలం ఇప్పుడు గోల్డ్ గత 10 రోజుల్లో మేజర్‌గా గత 4, 5 రోజుల నుంచి కూడా విపరీతంగా ర్యాలీ వచ్చింది. సో, అసలు చూద్దాం గోల్డ్ అసలు ఎలా లాస్ట్ 10 డేస్‌లో ఎలా అయింది? ఇప్పుడు ఎంత రేట్ ఉందనేది. ఇప్పుడు ప్రెజెంట్ గోల్డ్ వచ్చి 24 క్యారెట్స్ వచ్చి ఇప్పుడు 10,500 ఉంది. 10 గ్రామ్స్ రేటు. సో, అంటే దాదాపు గోల్డ్ మనం చూసుకుంటే 1,05,000 దాకా ఎళ్ళిపోయింది. సో, 1,05,000 గోల్డ్ రేట్ ఎళ్ళిపోయింది. అలాగే 22 క్యారెట్స్ వచ్చి 96,000 10 గ్రామ్స్ వచ్చి 96,000 దాకా అయిపోయింది. సో, ఇప్పుడసలు లాస్ట్ 10 డేస్ నుంచి ఏ రకంగా అనేది చూసుకుంటే, ఇప్పుడు ఆగస్ట్ 21 వచ్చి లాస్ట్ చూసుకుంటే 24 క్యారెట్స్ వచ్చి 1,75,000 దాకా వచ్చింది. ఆ తర్వాత ఆగస్ట్ 22 తగ్గినాయి. అప్పుడు రేట్లు తగ్గాయనుకున్న 1,05,000 దాకా వచ్చింది. అలాగే ఆగస్ట్ 23ది చూసుకుంటే మళ్ళీ 100 పాయింట్స్ పెరిగి 1,60 రూపీస్ అలా వచ్చింది. ఆ తర్వాత ఆగస్ట్ 25 కూడా 1,00,1000 150 అలా ఉంది. సో, ఇప్పుడు ఆగస్టు 26 కాడ్నుంచి ఈ ట్రంప్ ఎఫెక్టు 27థ్ అవుతున్నప్పుడు ఇక 55 రూపీస్ పెరిగి 1,02,000కెళ్ళింది. ఇప్పుడు ఆగస్ట్ 27థ్ నాడు చూసుకుంటే 1,250 రూపీసు, 1,02,050 రూపీస్‌కెళ్ళింది. ఇప్పుడు ఆగస్ట్ 28 తీసుకుంటే 1,02,060 రూపీస్ 600. ఆగస్ట్ 29 1,03,030. ఇప్పుడు ఆగస్ట్ 30 నాడు ఏమైంది 1,04,950 అయిపోయింది. ఆల్మోస్ట్ 1,05,000కి వెళ్ళిపోయింది. 24 క్యారెట్ గోల్డ్. సో, అంటే ఒక్క 10 డేస్‌లో చూసుకుంటే దాదాపు ఆహ్, గోల్డు చూసుకుంటే దాదాపు 5,000 పాయింట్స్ పెరిగింది. సో, ఇది ఇంటర్నేషనల్‌గా మార్కెట్‌లు చూసుకుంటే మనకి $3,300 ఉండే ఔన్స్‌కి గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో 3,300 ఉండేది. అది ఇప్పుడు 3,530 దగ్గరికొచ్చింది. సో, ఇంటర్నేషనల్‌గా బాగా పెరగటం వల్ల దాని ఎఫెక్ట్ ఇండియా మీద కూడా పెరిగి మొత్తం ఎఫెక్ట్ అయింది. సో, ఇది గోల్డ్ వచ్చి లాస్ట్ 10 డేస్‌లో కూడా ఇంత దారుణంగా బాగా పెరిగింది. సో, 96 ఆ రేంజ్ 98 1,00,000 అలా ఉన్నది 4,000 పెరిగిపోయి ఇప్పుడు 1,05,000 దాకా ఎళ్ళిపోయింది. సో, 1,05,000 రూ. 5,000 జస్ట్ 10 డేస్‌లో ఇది పెరిగిపోయింది. సో, ఇది జరుగుతుంది. సో, అయితే ఇప్పుడు 22 క్యారెట్స్ ఎలా ఉంది అంటే 22 క్యారెట్స్ వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ 96,000 దగ్గర ఉంది. 96,000 ప్రెజెంట్. నిన్న 29థ్ చూసుకుంటే 94,000 ఉంది. అలాగే ఆగస్ట్ 28 94,000. ఆగస్ట్ 27 తీసుకుంటే 93,900 దగ్గర ఉంది. ఆగస్ట్ 26 తీసుకుంటే ఇప్పుడు ఆగస్ట్ 26 93,500 ఉంది. అలాగే మనకి మేజర్‌గా ఆగస్ట్ 22 తీసుకుంటే 92,000 150 అలా ఉంది. సో, అలా 92,000 అలా ఇప్పుడు 5,000 పెరిగిపోయింది. 96,000కి 10 గ్రామ్స్ గోల్డ్ రేట్ ఎళ్ళింది. సో, ఇప్పుడు నెక్స్టు సిల్వర్ గూడా తీసుకుంటే సిల్వర్ 1,25,000 దాటిపోయింది. సో, అంతకుముందు సిల్వర్ వచ్చి 1,15,000 అలా ఉంటే ఇప్పుడు 1,25,000 సిల్వర్ రేట్ వచ్చింది. సో, ఇది గూడా లాస్ట్ టైమ్ అనుకున్నట్టు ఇది కంటిన్యూగా అప్ ట్రెండ్ అవుతుంది. లాస్ట్ 10 డేస్‌లో 10,000 రూపీస్ సిల్వర్ పెరిగింది. సో, ఇక ఆల్ టైమ్ హైకెళ్ళిపోయింది ఇది. 1,25,000 దాకా వచ్చేసింది. సో, ఇలా గోల్డ్, సిల్వర్ గూడా కంటిన్యూగా పెరుగుతున్నాయి. సో, ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ ఏంటి? నెక్స్ట్ వీక్ ఇంకా ఎలా ఉంటుందంటే, నెక్స్ట్ వీక్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఇది ఎక్కడ కూడా
ఈ ట్రంప్ గారు గానీ, అటు మోడీ గారు గానీ వాళ్ళిద్దరు గనక చర్చలు చేసుకోకపోతే ఇంకా సిల్వర్ వచ్చి గోల్డ్ ఇంటర్నేషనల్‌గా 3600 దాకా అయ్యే ఛాన్స్ ఉంది. $70 అంటే $700 మినిమమ్. సో, మళ్ళీ ఇప్పుడు గోల్డ్ తీసుకుంటే కనీసం ఇంకొక 2, 3 వేలు కూడా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, ట్రెండ్ అయితే గోల్డ్ గానీ, సిల్వర్ గానీ కంప్లీట్‌గా ఇంకా అప్ ట్రెండే ఉంది. సో, 1,00,000 బేస్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో, అన్‌లెస్ అంటిల్ ఒక మీనింగ్‌ఫుల్ పీస్ టాక్ వచ్చేదాకా ఈ గోల్డ్, సిల్వర్ అయితే పెరుగుతున్నాయి కాబట్టి సో, రిటైల్ ఇన్వెస్టర్స్ అందరికీ ఏంటంటే ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చా ఇంత రేట్‌లో గూడా అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసుకోండి. 1,00,000 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ట్రేడ్ ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి గోల్డ్, సిల్వర్. గోల్డ్ పాయింట్‌లో చూసుకుంటే ఇంకా 1,10,000 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఇంకొక 4, 5 వేలు ఈ మంత్‌లో కూడా వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కాబట్టి ట్రెండ్ పాజిటివ్‌గానే ఉంది. సో, ఈ గోల్డ్ గానీ, గోల్డ్ బిస్కెట్స్ కానీ వీటిలో కొంత అమౌంట్ పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ సెట్ కూడా బాగా తగ్గిపోతున్నాయి కాబట్టి ఆల్టర్‌నేట్‌గా గోల్డ్ రైజింగ్‌లో ఉంది. సో, ట్రై చేసుకోవచ్చు. థాంక్ యూ అండి. నమస్తే.